ఇవాళ మా పాప శ్రీలేఖ బర్త్డే. మీ అందరూ కూడా విష్ చేయండి. ఎన్నో బర్త్డే అక్క? చెప్పకూడదు. ఎన్నో బర్త్డే అట్లా చెప్పకూడదు యూట్యూబ్లో. సరే ఎన్నో కన్నీ వేసుకొనివే. సరే మా అక్క చెప్పట్లేదు, సీక్రెట్ గైస్. సో అసలు మీరైతే ఆ వాయిసే చెప్పదు. పెద్దోళ్ళు బ్లష్ చేయండి. మా ఏంటనే ఉంటారు కానీ మర్చిపోయాను ఫ్రెండ్స్. మీరు ఏం చెప్పలేదు అర్థం. బిజీ డే. టెన్షన్ పడ్డా మళ్ళీ తిడతల్లి. హ్యాపీ బర్త్డే. ఈవిడ గారు ఈరోజు లేట్గా వచ్చారు, అందువల్ల చాలా లేట్ అయిపోయింది. అక్క హాయ్. విష్ ద బేబీ. బేబీని అంటే విష్ చేయండి, అంటే మై బేబీని, మై డాటర్ని విష్ చేయండి. మా డాటరు అంటే మేము రెడీ చేస్తుంటే ఈవిడ గారు ఇలా అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో చాటింగ్ అయితే చేస్తుంది. బర్త్డేకి ఇన్వైట్ చేస్తూ ఉంది. లేట్ పార్టీ, వాళ్ళ బర్త్డే పార్టీ. ఏందిరా? యాక్చువల్లీ మా పాప బర్త్డే రోజు తనైతే స్పోర్ట్స్కి అయితే వెళ్ళిపోయింది వేరే స్కూల్కి. ఆ రోజు మంచిగా ఎలా చేసుకోవాలనుకునిందంట. సో అలా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే అదైతే ప్రోగ్రామ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది తనకి. 2 రోజుల ముందుగానే మా దగ్గర అన్నీ అయితే కొనిపించుకున్నది, అంటే అక్క దగ్గర. సో అట్లా పెట్టుకుంటే ఆ రోజు మమ్మీ నేను చెప్పలేను కరెక్ట్ ఏ టైంకి వస్తాను, కాకపోతే చూద్దాము, ఒకవేళ ఓకే అయితే కేక్ అన్నీ తెప్పించి చేయి మమ్మీ, లేదంటే లేదు అని చెప్పేసింది. ఇంకా తను రావటమే నైట్ 8 o'clockకి అలా అయితే వచ్చింది. సో తనైతే ముందుగా ఫోన్ చేసింది, లేదా ఇంకా కాస్త టైం ఉంటే ఇంకా మంచిగా అయితే డెకరేషన్ అయితే చేస్తుంటాం. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇది హాఫ్ ఆఫ్ ద ఛాన్సెస్ బర్త్డే అన్నమాట. తను వచ్చేటప్పుడు నైట్ 10 అయిపోతుంది, ఆ టైంలో అసలు చేయొద్దులే అని చెప్పని అయితే అనుకునేసాము. కానీ తనైతే ఫోన్ చేసేలకి సో అట్లీస్ట్ చేద్దాం ఇట్లా అని చెప్పనని అప్పటికప్పటికే అక్క అయితే వెళ్ళి ఇవన్నీ అయితే కొనుక్కొచ్చిందనమాట. ఎందుకంటే బర్త్డే కదా, పైగా తను చిన్నదే కదా, తనకి ఉంటుంది కదా హోప్ ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి. పైగా 2 రోజుల ముందు నుంచి అన్నీ అయితే ప్లాన్ చేసుకున్నప్పుడు చేసుకోవాలి కదా, అందుకోసం అప్పటికప్పటికి అక్క అయితే వెళ్ళి అయితే ఇవన్నీ అయితే తీసుకొచ్చేసింది. టైం ఉంటే ఖచ్చితంగా ఇంకా మంచిగా అయితే ప్లాన్ చేసి ఉండేవాళ్ళమి, టైం లేదు కాబట్టి సింపుల్గా అయితే ఇలా ఒక్క పని అయితే చేస్తున్నాం. ఒక పక్క మా పాప కూడా అయితే రెడీ అయిపోతుంది. యాక్చువల్ నైట్ 8-10 అట్లా అయితే వచ్చింది పాప. ఇంకా మా బాబు కూడా అయితే కాస్త ఒక మంచి న్యాప్ అయితే వేస్తున్నాడు. నేను కూడా అయితే ఇక్కడ కాస్త అయితే డెకరేషన్ అయితే చేస్తున్నాను. ఒక పక్క మా చిట్టి పాప అయితే రెడీ అయితే అయిపోతే ఉంది. అంటే ఇక్కడ డెకరేషన్ అంటే ఏం లేదు, అన్నీ ముందు ప్రీ ప్లాన్లుగా అయితే జరుగుంటే బాగా మంచిగా అనుకున్నట్టు విధంగా అయితే చేసుకోవచ్చు. తను అప్పటికప్పటికే కాల్ చేసి చెప్పింది కాబట్టి ఏదో ఇట్లా అసలు మంచి ఆలోచన కూడా లేదు, మంచిగా ఎట్లా సెట్ చేయాలనేది ఒక థాట్ కూడా నాకైతే లేదు. ఇట్లా అయితే మా బాబు అయితే ప్లాన్ చెప్పాడు, నేను వాడికైతే హెల్ప్ అయితే చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ. యాక్చువల్లీ చిన్నపిల్లలకి బర్త్డే అంటే చాలు ఏదో తెలియని కన్సర్న్ అనమాట. పుట్టినరోజు వస్తుందంటే చాలు 2 రోజుల ముందు నుంచి అయితే మంచిగా అయితే అరేంజ్ అయితే చేసుకుంటారు కదా. అఫ్కోర్స్ మా పాప కూడా అంతే, 2 రోజుల ముందు నుంచి అయితే అమ్మ నాన్న అయితే సతాయిస్తూ ఉంది. ఇంకా అన్నీ అయితే ప్లాన్ చేసేసుకుందిలేండి. ఇంకా ఆ రోజుకి అట్లా ఫ్లాప్ అయిపోయింది. అంటే ఆ రోజు స్పోర్ట్స్ ఉన్నందువల్ల అయితే అట్లా అయితే జరిగింది, లేదంటే అసలు అలా జరుగుండేది కాదు. ఇంకా మంచిగా అయితే చేసుకోండేది. అలాగా మా అక్క కూడా పాపం తన కూతురికి అన్నీ తెచ్చిచ్చేదానికి పరుగులు తీసింది. అంటే అప్పటికప్పటికే కాబట్టి మంచిగా అయితే చేసింది. నాకైతే అది చాలా బాగా అయితే నచ్చింది.
అక్క అంటే అక్క బావ ఇద్దరు మళ్ళీ దాన్ని కూడా తప్పు పడతారు. బావ అయితే కొన్ని సెట్ చేశారు, అక్క అయితే కొన్ని సెట్ చేశారు. ఇంకా అమ్మ నాన్న కదా వాళ్ళ బాధ్యతగా తన కూతురికి ఏమేమి కావాలో అవన్నీ అయితే తెచ్చిచ్చారు. ఇంకా తను కూడా అయితే తన ఫ్రెండ్స్ని అయితే పిలుచుకున్నది. ఇంకా ఇప్పుడు మేమైతే ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే చేయించాలన్నమాట. వాడికి కూడా అయితే ఒక డ్రెస్ అయితే తెచ్చారు అక్క వాళ్ళు. యాక్చువల్లీ ఎందుకు డ్రెస్ ఆ రోజు అనుకున్నారంటే అక్క తమ్ముడిది ఒకే డే అనమాట, కాకపోతే మంత్స్ వేరనమాట. సో అందుకనేసి ఇద్దరికైతే సెలబ్రేట్ అయితే చేద్దాం చెప్పనైతే అనుకొని ప్లాన్ చేసి మరీ అయితే డ్రెస్ అయితే తెచ్చుకున్నారు. పాప అయితే వేసుకుంది, బట్ వీడికైతే నైట్ టైము, పైగా ఆ టైంలో కాబట్టి వీడికి ఇసిగిసిగ్గా ఉంటుందేమో ఆ డ్రెస్ అని చెప్పనని వాడికైతే ఏదైతే వేసుకున్నాడో ఆ డ్రెస్ అదే అయితే ఉండిచ్చేసాము. అండ్ పైగా ఎండలు అసలు భయంకరంగా అయితే ఉన్నాయా, అసలు ఇప్పుడే ఇట్లా ఉన్నాయి, ముందు ముందు ఎట్లా ఉంటాయి నాకైతే భయం వేస్తుంది. పైగా నాకు చిన్న పిల్లోడు కదా, అసలు ఎట్లా మేనేజ్ చేయాలో ఏంది అనేది అర్థమే కావట్లేదు. హైడ్రేటెడ్గా ఉండేదానికి వాడైతే ప్రజెంట్ ఎక్కువ మిల్క్ అనేది వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా మంచిగా అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉండాలి. ఎందుకంటే వాడికి మెయిన్ హైడ్రేటెడ్ అవే కాబట్టి ఇప్పుడు. మా పాప అయితే మంచిగా అయితే కేక్ అయితే కట్ చేసేసింది. ఇక్కడ నేను ఇంక ఇటు పక్క మా అత్తమ్మ, ఇక్కడ ఇటు పక్క మా బావ, ఇటు పక్క మా అక్క, ఇంకా అటు పక్క మా బాబు ఉన్నాడు, ఇటు పక్క తన ఫ్రెండ్స్ అందరూ అయితే కూర్చోన్నారు. ఇంకా అందరూ కేక్ తినిపించేటప్పుడు అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది కూల్ కేకు, కరిగిపోతుంది త్వరగా అయితే, కానీ నేను ఎప్పుడైతే నవ్వుపించుకుంటూ అలా అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ.
యాక్చువల్లీ మా పాప శిలాక ఈ బర్త్డేకి అయితే మేము ముగ్గురు అయితే ఒక దగ్గర అయితే ఉందాం అనుకున్నాము. అండ్ నేను ఆఫ్ కోర్స్ నేనైతే ఇక్కడైతే ఉన్నాను. అండ్ మా చిన్నకు కూడా అయితే రావాల్సి ఉంది, కానీ తనైతే రాలేకపోయింది. ఎందుకంటే ఊర్లో అయితే అమ్మవారు అయితే ఉంది, అలా పెట్టుకుని అయితే రాకూడదు కదా, అందుకోసం అయితే తనైతే రాలేదు. సరే ఇటు కదమ్మా ఒకసారి ఇప్పుడే ఇన్స్టాలో వైరల్ చేస్తారు. సో గాయస్ మా పాప ఫైనల్గా కేక్ కటింగ్ అయితే చేసేసింది. సింపుల్గా తన బర్త్డేని అయితే ఇలా అయితే సెలబ్రేట్ అయితే చేసాం మేము, మాకున్నంతలో. అండ్ ఇలా అయితే సెట్ చేసామన్నమాట. అండ్ యాక్చువల్లీ టైం ఉంటే మా పాపకి, అంటే తను స్పోర్ట్స్కి అయితే వెళ్ళకుండా ఉండుంటే ఇంకా మంచిగా నీట్గా ఉండి ఇంకా అన్నీ చేసే ఉండేవాళ్ళు. నేనైతే బ్యాక్ డ్రాప్ అయితే తనకైతే మంచిగా అయితే సెట్ చేసి ఇవ్వాలని చెప్పినైతే అనుకున్నాను. తను ఎర్లీగా అయితే వచ్చినుంటే, తను రావటమే నైట్ అలా ఆ టయానికి వచ్చింది కాబట్టి ఏదో మళ్ళీ పిల్లలందరూ నిద్రపోతారు, ఇంకా హడావిడిగా అయితే సెట్ చేసాము. ఇంకా పిల్లలందరూ ఉంటారే కదా, ఆ పిల్లకి కూడా ఆనందంగా చేసుకోవాలనిపిస్తుంది తన బర్త్డే. అందుకోసమని సింపుల్గా ఎలా అయితే సెట్ చేసేసి బర్త్డే అయితే చేసేసాము అనమాట. హోప్ఫుల్లీ తను కూడా అయితే అంటే హ్యాపీగా అయితే ఉందని చెప్పినైతే అనుకుంటూ ఉన్నాను. అండ్ అడిగాను కూడా, చెప్పింది. అండ్ మీరు కూడా అయితే తనైతే బ్లెస్ అయితే చేయండి, ఇలాంటి మంచిగా అయితే పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పినైతే తనైతే బ్లెస్ అయితే చేయండి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.